ఇష్యూస్ చెప్పినప్పుడు ఆ ఇష్యూస్ పొలిటికల్ ఇష్యూస్ నేను బాగా పనిచేసి పెట్టాను. రాజ్యసభలో ఫ్లోర్ మేనేజ్మెంట్ కాకుండా ఇంకేమైనా చేసేవాళ్ళు? డెఫినెట్గా కూడా నాకు పార్టీ ఏదైతే అప్పచెప్పిందో ఆ పనులన్నీ చేసి పెడుతుంది. సాధారణంగా రాజ్యసభలో ఫ్లోర్ మేనేజ్మెంట్లో అత్యంత ప్రధానమైంది ఏంటంటే మన వాళ్ళు ఉండాలి, అందరూ అవతల వాళ్ళు తగ్గాలి. దానికి మీరు సామధాన భేద దండోపాయాలు అట్లానే ఏం కాదు. ఇప్పుడు కొన్ని బిల్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 370 వచ్చింది. ఆర్టికల్ 370 వచ్చినప్పుడు కేజ్రీవాల్ జనరల్గా భారతీయ జనతా పార్టీకి ఏం చేసినా కూడా వ్యతిరేకం. నేను జస్ట్ ఒక 2 అవర్స్ పోయి కూర్చొని కేజ్రీవాల్ దగ్గర, మీరు దేశానికి మంచి జరిగే బిల్లు కదా, రాజకీయాలు పాలిటిక్స్ పక్కన పెట్టండి, అది ఎలక్షన్ టైంలో చేసుకుందాం. ఇటువంటి మంచి బిల్లు వచ్చినప్పుడు మీరు కనుక సపోర్ట్ చేయకుండా పోతే కనుక మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరు కొంచెం నిజాయితీ అని అదేని ఇదని చెప్తున్నప్పుడు ఓకే, నువ్వు వేరే పొలిటికల్గా విభేదించండి, కానీ దేశానికి మంచి జరిగేటప్పుడు విభేదించకుంటే ఆయన కన్విన్స్ చేసి, మేము అనుకునేది ఏంటంటే అట్లీస్ట్ ఆయన